హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు. 2022 నుంచి పెండింగ్ బకాయిల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెండింగ్ ఎరియర్స్ చెల్లింపులండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులు, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నైట్ అలవెన్స్లు మంజూరు చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నైట్ అలవెన్స్ల మంజూరు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం రద్దు చేసిన నైట్ అవుట్ అలవెన్స్లు తిరిగి మంజూరు చేయడం ద్వారా ఉద్యోగులకు రోజుకు రూ. 150 చొప్పున చెల్లింపులు అందించనున్నట్లుగా ప్రకటించారు. నైట్ అవుట్ అలవెన్స్లు 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి రద్దు చేయబడ్డాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, అధికారులు ఈ సమస్యను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక పరిష్కారానికి దారి చూపగలిగారు. పెండింగ్ ఎరియర్స్ చెల్లింపులు. 2022 జూన్ 1 నుంచి పెండింగ్లో ఉన్న ఎరియర్స్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గిస్తోంది మరియు నిధుల సరఫరా స్పష్టత వస్తోంది. నైట్ అలవెన్స్ల పునరుద్ధరణపై ఉద్యమాల ప్రభావం. నైట్ అలవెన్స్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్టీసీ యూనియన్లు, సంఘాలు నిరంతరం పోరాటం చేశాయి. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ మరియు పీటీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హర్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షించాయన్నమాట. యూనియన్ నేతలు పివి రమణారెడ్డి, ఎస్వి శశాంకర్ రావు, అలాగే వైఎస్ శ్రీనివాసరావు, పరిశెట్టి దామోదరరావు తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ మేరకు నివేదికలో ప్రాముఖ్యత. ఉద్యోగుల సంక్షేమం. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో పొందిన నైట్ అలవెన్స్లు మళ్లీ అందుకోవడం వారి ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ వార్త ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఈ సమస్యల పరిష్కారంలో చొరవ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగ సంఘాల సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 2022 నుంచి పెండింగ్లో ఉన్న ఎరియర్స్ చెల్లింపులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఉద్యోగులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తుంది. ప్రభుత్వ కృషి. ముఖ్యమంత్రి ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలలో ఈ నిర్ణయం మరో అడుగు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలని ఆదేశించడం సానుకూల సంకేతం. ముందు జరుగుతున్న పరిణామాలు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆరోగ్య బీమా పథకాలు, పెన్షన్ ఫండ్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. రవాణా శాఖ మరియు ఆర్టీసీ కార్మిక సంఘాలు కలిసి మరిన్ని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాయి. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలలో మార్పులు తీసుకురాగలదు. నైట్ అలవెన్స్లు మళ్లీ అందించడము ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తీరని ఊరట. 2022 జూన్ 1 నుంచి పెండింగ్లో ఉన్న ఎరియర్స్ చెల్లింపులు, రాత్రి డ్యూటీకి గౌరవ సూచికగా అలవెన్స్లు ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయానికి ఉన్న చిత్తశుద్ధి ప్రతిబింబిస్తోంది. ఉద్యోగుల సంక్షేమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ఈ చర్యలు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి మరియు ఉద్యోగ సంఘాలకు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అయితే అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.